మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, సైకాలజీ మెథడాలజీ ఫ్యాకల్టీ. ప్రీవియస్లో మనం పెరుగుదల వికాసం అనే టాపిక్ సంబంధించి ఈ వికాస దశలు, వివిధ వికాసాల గురించి డిస్కస్ చేశాం. అయితే విద్యార్థులు ఎక్కువ మంది సార్ పెడగాజీ, సైకాలజీలో థర్డ్ పార్ట్ ఉంది పెడగాజీ, ఇందులో నుంచి మనకి ఒక 8 ప్రశ్నల దాకా అడుగుతూ ఉన్నారు. సిలబస్ చూడబోతే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ చూడబోతే చాలా ఎక్కువ పాఠాలు ఉన్నాయి. తక్కువ టైంలో, ఇంకా 10 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. అన్ని పాఠాలు ఎలా చదవాలి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది, ఇలా ఎక్కువ మంది కామెంట్ సెక్షన్లో కానీ ఫోన్లు చేసి కానీ అడుగుతూ ఉన్నారు. సో దానిలో మనకి 8 నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. సైకాలజీలో మనకి 3 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ శిశు వికాసము, రెండోది వచ్చి అభ్యసనము, మూడోది వచ్చి పెడగాజికల్ కన్సర్న్ అంటే బోధన సంబంధిత అంశాలు. ఈ శిశు వికాసం ఉంది కదా, అందులో నుంచి మనకి ఒక 15-16 ప్రశ్నలు వస్తాయి. దాంట్లో ప్రధానంగా వ్యక్తి అధ్యయన పద్ధతులు, పెరుగుదల వికాసం, మూర్తిమత్వము, ప్రజ్ఞా వైయక్తిక భేదాలు, ఈ 4 పాఠాల్లో నుంచి ఒక 15-16 ప్రశ్నలు వస్తాయి. రెండో పార్ట్ వచ్చి అభ్యసనం, లెర్నింగ్. దాంట్లో ఒక 8-9 ప్రశ్నల దాకా వచ్చేదానికి అవకాశం ఉంది. 8 అయితే పక్కాగా అడుగుతున్నారు అభ్యసనంలో. ఇంకా మూడో పార్ట్ వచ్చి బోధనా సంబంధిత అంశాలకు సంబంధించిన పార్ట్. దీన్ని పెడగాజికల్ కన్సర్న్ అని అంటారు. ఇందులో సిలబస్లో చాలా పాఠాలు ఉంటాయి. అయితే ఎక్కువగా రిపీటెడ్గా ప్రతి టెట్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్లు అడుగుతున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఈ యాక్ట్ 2009, విద్యా హక్కు చట్టం 2009 ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతూ ఉన్నారు. ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020. సో ఈ 2 పాఠాల మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నారు. ఒక్కొక్కసారి ఎన్సిఎఫ్ 2005 నుంచి ఒక ప్రశ్న, ఎన్ఈపి 2020 నుంచి ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఇది సెకండ్ ఇంపార్టెంట్. మూడోది 100% ప్రశ్న వచ్చే టాపిక్ సిసిఈ, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇందులో ఖచ్చితంగా ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నాలుగోది వచ్చి బోధనా పద్ధతులు. ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి. సో 4 ఉన్నాయి. ఒకటి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, రెండోది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, మూడవది ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, నాలుగవది అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి. సో ఈ 4 పద్ధతుల మీద ఒక ప్రశ్న తరచుగా అడుగుతున్నారు. సో ఈ 4 పద్ధతుల్ని ప్రత్యేకంగా ఈ పెడగాజీలో మీరు చదవాల్సిన అవసరం లేదు. సైకాలజీలో వ్యక్తి అధ్యయన పద్ధతులలో పరిశీలన పద్ధతి బాగా నేర్చుకుంటే, సో దానిలో ఇక్కడ పెడగాజికల్ కన్సర్న్లో అడిగేటటువంటి బిట్ కూడా రాసేయచ్చు. మెథడాలజీలో ప్రాజెక్టు పద్ధతి, కృత్యాధార పద్ధతి బాగా నేర్చుకుంటే ఇక్కడ పెడగాజీలో వచ్చే ప్రశ్న కూడా మీరు రాసేయచ్చు. అయితే విచారణ పద్ధతి అని అంటాం, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, దీన్ని సపరేట్గా ఈ పార్ట్లో నేర్చుకోవాలి మీరు. ఇది బోధనా పద్ధతులకు సంబంధించి. తర్వాత వివిధ తత్వవేత్తలు ఉన్నారు, గిజుబాయి అని, ఇలా శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ శాస్త్రవేత్తలు విద్యకు ఏమి సేవ చేశారు అనే దాని మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. సో దాన్ని కూడా చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సిడబ్ల్యూఎస్ఎన్, చైల్డ్ విత్ స్పెషల్ నీడ్ అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి లెక్క చూసుకుంటే మనం విద్యా హక్కు చట్టం 2009, ఎన్సిఎఫ్ 2005, ఇంకొకటి ఎన్ఈపి 2020, సిసిఈ, వివిధ శాస్త్రవేత్తలు, విద్యకు చేసినటువంటి సేవ, గిజుబాయి లాంటి వాళ్ళు, 5 టాపిక్లు. నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్య, ఈ 6 పాఠాలు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకొక పాఠం బోధనా పద్ధతులు, ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అని అంటాం. తర్వాత యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కృత్యాధార అభ్యసనము. నెక్స్ట్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, విచారణ పద్ధతి, పరిశీలన పద్ధతి. సో ఈ పద్ధతులు, ఈ 7 పాఠాలు ఈ యొక్క పెడగాజికల్ కన్సర్న్లో ఖచ్చితంగా నేర్చుకుంటే ఆడొచ్చే 8 బిట్లలో 6-7 బిట్లు, 1-2 అటు ఇటు వేరే వాటి మీద వస్తే కానీ 5-6 బిట్లు ఖచ్చితంగా, అంటే దాదాపు 80% బిట్లు ఈ 6-7 పాఠాల్లో నుంచి అడుగుతున్నారు. అందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ సరే ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవడమే. 7 అధ్యాయాలు, 38 సెక్షన్స్, ఒక అనుబంధ షెడ్యూల్. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్నిసార్లు చదివినా మర్చిపోతున్నాం, ఆర్టీ యాక్ట్ గురించి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పండి సార్ అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం విద్యా హక్కు చట్టం 2009 గురించి డిస్కస్ చేద్దాం. రైట్, కమ్ టు ది లెసన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ విద్యా హక్కు చట్టం పిల్లలకు ఉచిత విద్యను అందించడం, ఈ యొక్క భావనలు ఈనాటివి కాదు, స్వాతంత్రానికి ముందు నుంచి ఆవిర్భవించినటువంటి ఆలోచనలు. ఒక్కసారి మనం చరిత్రలోకి వెళితే
విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించిన బీజాలు ఎక్కడ పడ్డాయి అని అంటే స్వాతంత్రానికి పూర్వమే ఉచిత విద్య కోసం ఆరాటపడినటువంటి సంఘ సంస్కర్త ఎవరు అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1882లో ఆనా హంటర్ కమిషన్ అని అంట. సో ఈ హంటర్ కమిషన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అని అంటాం. స్వతంత్రానికి పూర్వం తొలి విద్యా కమిషన్ ఏది అని అంటే హంటర్ కమిషన్ అని అంటాం. ఈ హంటర్ కమిషన్కి 1882లోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో ఉచిత విద్యను అందజేయండి అని చెప్పి ఒక మెమరాండం ఆ యొక్క హంటర్ కమిటీ అధ్యక్షుడికి అందించడం జరిగిందనమాట. అయితే 1911వ సంవత్సరంలో స్వాతంత్రానికి పూర్వమే గోపాలకృష్ణ గోఖలే గారు బ్రిటిష్ పార్లమెంటులో లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్నారు. బ్రిటిష్ పార్లమెంటులో లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలే గారు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశంలో ఉండే 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను అందజేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఆయన జాతీయ నాయకుడు, ఈయన సంఘ సంస్కర్త, అంతే తేడా. ఇద్దరు కూడా ఉచిత విద్య ఈ దేశంలో అవసరం అని చెప్పి పోరాడినటువంటి లేదా కోరినటువంటి వ్యక్తులుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనకి టెట్లో ఈ ప్రశ్న రావడం జరిగింది. స్వతంత్రానికి పూర్వము ఉచిత విద్యకై బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరినటువంటి జాతీయ నాయకుడు ఎవరు అని అడిగారు. ఇద్దరికి తేడా ఏంది అంటే జాతీయ నాయకుడు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు, సంఘ సంస్కర్త ఎవరు అని అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు. కాబట్టి ఇక్కడ జ్యోతిరావు పూలే గారి సతీమణి గారు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు భారతదేశానికి అని అంటే సావిత్రిబాయి పూలే గారు. ఓకే, ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ దేశంలో విద్యను పేద ప్రజలకు అందజేయాలి అని ఖచ్చితంగా కృషి చేసినటువంటి గొప్ప మహనీయులుగా నిలిచిపోతారనమాట. రైట్, సరే. అయితే ఒకసారి మనం ఆలోచిస్తే ఇలా సంవత్సరాలు గడిచిపోయినాయి. మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన రావడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చిన అనంతరం మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో 4వ భాగంలో అంటే ఆదేశ సూత్రాలలో ఉచిత విద్యను భారతదేశంలో ఉండే పిల్లలకు అందజేయాలి అని చెప్పి పొందుపరచడం జరిగింది. సో ఆర్టికల్ 45 ఏం చెప్తుంది అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలలకు ఉచిత విద్యను అందజేయాలి అని తెలియచేస్తుంది అనమాట. ఓకే, సో 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని 4వ భాగంలో అంటే ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 45 అని చేర్చి ఆ ఆర్టికల్ 45లో ఏ అంశాన్ని పొందుపరిచారు అంటే ఈ దేశంలో ఉండే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందజేయాలి అనే అంశాన్ని చేర్చడం జరిగింది. రైట్, అయితే ఆదేశ సూత్రాలకు ఉన్నటువంటి చిక్కేంది అంటే ఆదేశ సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. అంటే ఆదేశ సూత్రాలలో సూచించినటువంటి అంశాన్ని పాటించకపోతే అంటే పాలకులు అమలు జరపకపోతే సుప్రీంకోర్టులో మనము ఆర్టికల్ 32 ప్రకారము రిట్టేసి ఆ యొక్క పాలకుల మీద చర్య తీసుకునేదానికి అవకాశం లేదు, లేదా హైకోర్టులో రిట్టేసి ఆ యొక్క పాలకుల మీద చర్య తీసుకునే అవకాశం లేదు. అందువల్ల స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన ఈ దేశంలో ఉండే 6-14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను 100% అందించాలనేటటువంటి ఆ లక్ష్యం కలగానే మిగిలిపోయింది. సో ఇది ఇంట్రడక్షన్, విద్యా హక్కు చట్టానికి సంబంధించిన ఇంట్రడక్షన్. ఒక్కసారి ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. స్వాతంత్రానికి పూర్వము మన దేశంలో ఉచిత విద్యను అమలు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరిన సంఘ సంస్కర్త ఎవరు? రైట్, మహాత్మా జ్యోతిరావు పూలే. ఓకే, హంటర్ కమిషన్ ఏ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది? ఎస్, 1882లో. ఓకే, హంటర్ కమిషన్ ఏమని పిలుస్తాం? తొలి విద్యా కమిషన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, ఆ హంటర్ కమిషన్కి ఉచిత విద్య కోసం మెమరాండం ఇచ్చినటువంటి సంఘ సంస్కర్త ఎవరు? మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వెరీ గుడ్, రైట్. మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి ఎవరు? సావిత్రిబాయి పూలే. వెరీ గుడ్, రైట్. సావిత్రిబాయి పూలే సంబంధించిన ముఖ్యమైన అంశం ఏంది? ఎస్,
తొలి మహిళా ఉపాధ్యాయురాలు. ఓకే, మరి 1911లో గోపాలకృష్ణ గోఖలే గారు బ్రిటిష్ పార్లమెంటులో, అంటే బ్రిటిష్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నటువంటి గోపాలకృష్ణ గోఖలే గారు బ్రిటిష్ పార్లమెంటుని ఏమని కోరాడు? 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత ప్రాథమిక విద్యను అందజేయండి అని కోరడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ గోఖలే గారు వచ్చారు కాబట్టి జనరల్ నాలెడ్జ్ పరంగా రెండు ముఖ్యమైన అంశాలు. గాంధీజీ తన గురువుగా ఎవరిని పేర్కొన్నారు? సో గాంధీజీ గురువుగా ఎవరిని పేర్కొన్నారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు. కాబట్టి గాంధీ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు. గోఖలే గారు అతివాద నాయకుడా, మితవాద నాయకుడా? మితవాద నాయకుడు. వెరీ గుడ్, రైట్. మహారాష్ట్ర సోక్రటీస్ అని ఎవరిని పిలుస్తారు? మరలా గోపాలకృష్ణ గోఖలే గారిని. ఓకే, రైట్. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ యొక్క ఉచిత విద్యను అందజేయాలనే అంశాన్ని ఎక్కడ పొందుపరచడం జరిగింది? రాజ్యాంగంలోని 4వ భాగంలో, అంటే ఆదేశ సూత్రాలలో ఆర్టికల్ 45లో పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఆర్టికల్ 45 ఏమని తెలియచేస్తుంది అని అంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు ఉచిత విద్యను అందజేయాలి అని పేర్కొనే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 45. ఓకే, రైట్. అయితే ఆదేశ సూత్రాలకు ఏమి లేదు? ఎస్, న్యాయ సంరక్షణ లేదు. అంటే సుప్రీంకోర్టు ఏ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోలేదు? ఆర్టికల్ 32 ప్రకారము ఆదేశ సూత్రాలను పాటించకపోతే చర్యలు తీసుకోలేదు. ఓకే, హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం చర్యలు తీసుకోలేదు? ఆర్టికల్ 226 ప్రకారము హైకోర్టులో మరి కేసు వేసేదానికి అవకాశం లేదు ఆదేశ సూత్రాలు పాటించకపోతే. అందువల్ల ఈ దేశంలో ఉచిత విద్యను 100% అందజేయాలి అనేది ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండిపోయింది. స్వతంత్ర భారతావనిలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పేద ప్రజలకు విద్యను అందజేయడానికి అనేక కమిటీలు, కమిషన్లు వేస్తూ ఎప్పటికప్పుడు విద్యలో వీలైనంత మందికి నాణ్యమైనటువంటి విద్యను అందజేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నది. అందులో భాగంగా మన దేశంలో ఈ ఉచిత విద్య అనేది అందరికీ అందలేదు కాబట్టి ఆనాటి, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వాలు అనేక కమిటీలు, కమిషన్లు వేస్తూ ఉచిత విద్యను అందజేయడానికి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా 1990వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది అంటే ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఈ కమిటీ మరి ఏం చేసిందంటే విద్యను హక్కుగా మార్చండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరిగింది. కాబట్టి విద్యను దేనిగా మార్చమని చెప్పింది? పిల్లల యొక్క హక్కుగా మార్చండి అని సిఫారసు చేసింది. రైట్. 1993వ సంవత్సరంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఉన్ని కృష్ణన్ అనే ఒక విద్యావేత్త, ఒక యువకుడు ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చూడండి, ఉన్ని కృష్ణన్ అనే ఒక యువకుడు, ఒక విద్యావంతుడు మన రాష్ట్రం మీద సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఏంది అంటే ఉచిత విద్య అందడం లేదు. ఆ కేసును విచారణకు సేకరించినటువంటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే విద్యను జీవించే హక్కులో భాగంగా మార్చండి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తం మీద అనేక రాష్ట్రాలలో ఉచిత విద్య అనే లక్ష్యం నెరవేరడం లేదు. కాబట్టి విద్యను ఆదేశ సూత్రాల్లోంచి తీసేసి ఉచిత విద్యను అందజేయడం అనేటటువంటి అంశాన్ని జీవించే హక్కులో భాగంగా చేర్చండి అని తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యను జీవించే హక్కుగా మార్చండి అని తీర్పు ఇవ్వడం జరిగింది. రైట్. ఏంది సార్, ఇక్కడేమో జీవించే హక్కు అన్నారు, ఇక్కడేమో ఆదేశ సూత్రాలు అన్నారు. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మీద కొంత అవగాహన అవసరం. మనకి ఒక్క రాజ్యాంగంలో 4వ భాగంలో ఏముంటాయి? ఎస్, ఆదేశ సూత్రాలు. రాజ్యాంగంలో ఉండే 3వ భాగంలో ఏముంటాయి? ఎస్, ప్రాథమిక హక్కులు. ఓకే, మరి వేటికి న్యాయ సంరక్షణ లేదు అంటే కోర్టులో మనం కేసేసి న్యాయపరమైన చర్యలు ఆ సంబంధిత వ్యక్తుల మీద తీసుకునేదానికి అవకాశం ఉండదు. ఎస్, ఆదేశ సూత్రాలకు. ఓకే, మరి ప్రాథమిక హక్కులలో ఏ హక్కులు ఉంటాయి? స్వేచ్ఛా హక్కులు. స్వేచ్ఛా హక్కులను సూచించే ఆర్టికల్స్ ఏంది? 19, 20, 21, 22. ఓకే, అందులో 21వ ఆర్టికల్ దేని గురించి సూచిస్తుంది? జీవించే హక్కు గురించి సూచిస్తుంది. వెరీ నైస్, రైట్. సరే, ఈ రాజ్యాంగంలో ఆర్టికల్స్ మీద కొంత పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ 1993లో ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే విద్యను ఈ 21వ ఆర్టికల్ అయిన జీవించే హక్కులో భాగంగా చేర్చండి అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. అయితే అనేక కారణాల వల్ల ఇవన్నీ సూచనలే, సిఫారసులే కానీ భారత ప్రభుత్వం వీటిని రాజ్యాంగ సవరణని ఇంకా చెయ్యలేదు. అయితే 2002వ సంవత్సరంలో రాజ్యాంగాన్ని సమీక్షించాలని మళ్ళీ ఒక కమిటీ వేయడం జరిగింది ఆనాటి కేంద్ర ప్రభుత్వం. సో రాజ్యాంగ సమీక్ష కోసం వేసినటువంటి ఆ కమిటీ పేరు ఏంది అంటే వెంకట చెల్లయ్య కమిషన్. వెంకట చెల్లయ్య కమిషన్. ఓకే, సో వెంకట చెల్లయ్య కమిషన్ ఎందుకు వేశారు? రాజ్యాంగ సమీక్ష కోసం. ఆ వెంకట చెల్లయ్య కమిషన్ చేసినటువంటి అనేక సిఫారసులలో ఒక సిఫారసు ఏంది అంటే విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చండి. సో ఆ ఆదేశ సూత్రాలలో ఆ 45వ ఆర్టికల్లో ఉన్న ఉచిత విద్యను అందించాలనేటటువంటి ఆ పాయింట్ని తీసుకొని వచ్చి ప్రాథమిక హక్కులలో చేర్చండి అని సిఫారసు చేయడం జరిగింది. సో ఆ కమిటీ వేసిందే రాజ్యాంగాన్ని సమీక్షించడానికి కాబట్టి మరి అది చేసిన సిఫారసు ప్రభుత్వం పాటించాలి కాబట్టి అప్పుడు అదే సంవత్సరంలో అంటే 2002వ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. మరి ఆ సవరించినటువంటి ఆ రాజ్యాంగ సవరణ నంబర్ ఎంత అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఎక్కడ చేర్చింది అంటే ప్రాథమిక హక్కులలో చేర్చింది. మరి ప్రాథమిక హక్కులలో ఎక్కడ చేర్చింది అంటే జీవించే హక్కులో చేర్చింది. సో జీవించే హక్కును సూచించే ఆర్టికల్ ఏది? 21. మరి దానికి ఒక సబ్ ఆర్టికల్ అనే దాన్ని చేర్చి సో 21A అనే ఆర్టికల్లో ఏమని చేర్చింది అంటే ఉచిత విద్యను పొందడం బిడ్డ యొక్క హక్కు అని చేర్చడం జరిగింది. చూడండి, ఒక్కసారి ప్రశ్నలు అడుగుతాను చూడండి మనం. ఓకే, 1990 సంవత్సరంలో విద్యకి సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? ఆచార్య రామ్మూర్తి కమిటీ. సో 1990లో వచ్చిన ఆచార్య రామ్మూర్తి కమిటీ చేసినటువంటి సిఫారసు ఏంది? విద్యను హక్కుగా మార్చండి. నెక్స్ట్, ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు సుప్రీంకోర్టులో ఏ సంవత్సరంలో నడిచింది? 1993. వెరీ గుడ్, రైట్. మరి ఆ యొక్క 1993 ఉన్నికృష్ణన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చింది? విద్యను ఎక్కడ చేర్చమని చెప్పింది? జీవించే హక్కులో భాగంగా చేర్చండి అని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 2002లో నియమించిన కమిటీ ఏది? వెంకట చెల్లయ్య కమిషన్. మరి 2002లో వెంకట చెల్లయ్య కమిషన్ దేనికోసం కేంద్ర ప్రభుత్వం నియమించింది? రాజ్యాంగాన్ని సమీక్షించడం కోసం. ఓకే, రాజ్యాంగ సమీక్ష కోసం నియమించినటువంటి వెంకట చెల్లయ్య కమిషన్ చేసిన సిఫారసు ఏంది? విద్యను ప్రాథమిక హక్కుగా మార్చండి. వెరీ గుడ్, రైట్. మరి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించిన సంవత్సరం ఏది? 2002వ సంవత్సరమే. ఆ రాజ్యాంగ సవరణ నంబర్ ఏది? 86వ రాజ్యాంగ సవరణ. ఓకే, కాబట్టి 2002వ సంవత్సరంలోనే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులలో ముఖ్యంగా జీవించే హక్కులో భాగంగా 21A అనే ఆర్టికల్స్ ని పొందుపరిచి ఆ 21A ఆర్టికల్లో ఏమని పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఉచిత విద్యను పొందడం బాలల యొక్క హక్కు అని చెప్పి. ఇక్కడ కాంట్రవర్షన్. 45వ ఆర్టికల్ ఏం చెప్తుంది? 21A ఆర్టికల్ ఏం చెప్తుంది? పిల్లలకు ఉచిత విద్యను అందజేయాలని చెప్పేది 45వ ఆర్టికల్. పిల్లలు ఉచిత విద్యను పొందడం వారి హక్కు, వారి ప్రాథమిక హక్కు. హక్కు అనే పదం ఇస్తే సూచించే ఆర్టికల్ ఏది అంటే 21A. ఎగ్జామ్లో ప్రస్తుతం ఉచిత విద్య అనున్నది ఆప్షన్లో ప్రాథమిక హక్క, రాజ్యాంగపు హక్క, జీవించే హక్క, స్వేచ్ఛ హక్క అని ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ పెట్టగలగాలి మీరు. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవించే హక్కు. జీవించే హక్కు. ఆ జీవించే హక్కు దేనిలో ఉంటుంది అంటే స్వేచ్ఛా హక్కులలో ఉంటుంది. స్వేచ్ఛ హక్కులలో 19 నుంచి 22 వరకు ఉండే స్వేచ్ఛ హక్కులలో ఉంటుంది. రైట్. మరి ఆ స్వేచ్ఛ హక్కులు 4 కూడా ఎలాంటి హక్కులు? ప్రాథమిక హక్కులు. ఎలాంటి హక్కులు? ప్రాథమిక హక్కులు. రైట్. మరి ఈ ప్రాథమిక హక్కులు ఎలాంటి హక్కులు? రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ ఉచిత విద్యను పిల్లలకు అందించడం అనేది ఎక్కడ చేర్చారు? జీవించే హక్కులో 21A అని చేర్చడం జరిగింది. ఈ జీవించే హక్కు ఎక్కడ ఉంటుంది? స్వేచ్ఛ హక్కులలో ఉంటుంది. ఈ స్వేచ్ఛ హక్కులన్నీ ఏంటి?
మూడవ భాగంలో ఉండే ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కులు దేనికి సంబంధించినవి? రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఎగ్జామ్లో ప్రస్తుతం మన దేశంలో ఉచిత విద్యను అందజేయడం అన్నది ఒక అని ఆప్షన్ ఇచ్చినప్పుడు కింద 4 ఆప్షన్లు ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు జీవించే హక్కు పెట్టాలి. సో ఉచిత విద్య అనేది ప్రస్తుతం మన దేశంలో జీవించే హక్కు, రైట్. ఒకవేళ ఆప్షన్లో జీవించే హక్కు లేకపోతే స్వేచ్ఛ హక్కు పెట్టాలి. ఎందుకంటే జీవించే హక్కు ఎక్కడుంది అంటే 4 స్వేచ్ఛ హక్కుల్లో ఒకటిగా ఉంది. కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ అది లేకపోతేనే స్వేచ్ఛ హక్కు. ఒకవేళ ఆప్షన్లో స్వేచ్ఛ హక్కు లేదు, జీవించే హక్కు లేదు, అప్పుడు మరి ఇది న్యాయబద్ధమైన హక్కు, ఇది పార్లమెంటు ద్వారా వచ్చే హక్కు, ఇది రాజకీయ హక్కు, ఇది ప్రాథమిక హక్కు, ఇలా ఉన్నాయనుకోండి ఆప్షన్స్. అప్పుడు ఇవి రెండు లేకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ గోస్ టు ఫండమెంటల్ యాక్ట్, ప్రాథమిక హక్కు. అది కూడా లేదు, అప్పుడు రాజ్యాంగబద్ధమైన హక్కు అని పెట్టాలి. కాబట్టి ఈ ఆర్డర్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జీవించే హక్కు అది మెయిన్, ఎందుకంటే 21A కాబట్టి. అది లేనప్పుడు స్వేచ్ఛ హక్కు, అది లేనప్పుడు ప్రాథమిక హక్కు, అది లేనప్పుడు రాజ్యాంగ హక్కు, ఇలా గుర్తుపెట్టుకోవాలి. విద్యను ప్రాథమిక హక్కులలో చేర్చారు కాబట్టి భారత ప్రభుత్వానికి ఈ దేశంలో ఉండే 6-14 సంవత్సరాల బాలలకు ఉచిత విద్యను అందజేయాల్సిన బాధ్యత ఏర్పడింది. కాబట్టి 2004లో కేంద్ర ప్రభుత్వం ఎలా ఆలోచించింది అంటే మరి ఉచిత విద్యను ఎలా అమలు చేయాలి అని ఆలోచించింది. దానికోసం ఏం చేసిందంటే 2004వ సంవత్సరంలో జాతీయ సారథ్య సంఘం, నేషనల్ స్టీరింగ్ కమిటీ అనే ఒక దానిని నియమించడం జరిగింది. ఈ కమిటీ ఎందుకు నియమించింది? 2002లో వెంకట చెల్లయ్య కమిషన్ ఎందుకు నియమించింది? రాజ్యాంగాన్ని సమీక్షించడం కోసం. అయితే విద్యను ప్రాథమిక హక్కుల్లో చేర్చినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలందరికీ ఉచిత విద్యను అందజేయాలి కాబట్టి సువిశాలమైన భారతదేశంలో ఉచిత విద్యను ఎలా అమలు చేయాలి దానికోసం ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ పేరు జాతీయ సారథ్య సంఘం, నేషనల్ స్టీరింగ్ కమిటీ. ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని అంటే ప్రొఫెసర్ ఎస్ పాల్. ప్రొఫెసర్ ఎస్ పాల్ అనే ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఏమని చెప్పింది అంటే 2004లో భారతదేశంలో 22 లక్షల మంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు అని తేల్చి చెప్పింది. ఓకే, రైట్. అయితే విద్యా హక్కు చట్టాన్ని ఒక దాన్ని తీసుకొని రండి అని 3వ ప్రతిపాదన చేయడం జరిగింది. సో 3 అంశాలు 1, 2, 3. నేషనల్ స్టీరింగ్ కమిటీ ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మొదట ఏం చెప్పింది అంటే భారతదేశం మొత్తము ఒక అధ్యయనం చేసి 22 లక్షల మంది డ్రాప్ అవుట్లు ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది. రెండో మాట ఏం చెప్పింది అంటే 2000 సంవత్సరంలో వచ్చింది NCF, ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని ఒకదాన్ని రూపొందించండి. ఆ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో ఉచిత విద్యని ఎలా అమలు చేయాలో అక్కడ సూచించడం జరుగుతుంది అని చెప్పి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టాన్ని పార్లమెంటు ద్వారా చట్టం చేయండి ఉచిత విద్యను అని చెప్పి 3వ ప్రతిపాదన చేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పెట్టి విద్యా హక్కు చట్టం తీసుకురావడం జరిగింది కదా, దాని యొక్క నిర్మాణం, విద్యా హక్కు చట్టం యొక్క నిర్మాణం ఏంది, స్ట్రక్చర్ ఏంది అని అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ విద్యా హక్కు చట్టం యొక్క నిర్మాణం ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. 2009వ సంవత్సరం చూడండి, 2004లో వేసినటువంటి కమిటీ సిఫారసులు చేస్తే, సో 2005లో అది చేసిన సిఫారసు మేరకు 2005లో పాఠ్య ప్రణాళికను పునర్వ్యవస్థీకరించడం జరిగింది. సో పునర్వ్యవస్థీకరించి ఉచిత విద్యను ఎలా అమలు చేయాలో అనేక అంశాలు ఈ యొక్క జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో సూచించడం జరిగింది. నెక్స్ట్, ఇది చేసిన ఇంకొక సిఫారసు విద్యా హక్కు చట్టం తీసుకురండి అని చెప్పింది కదా, అంటే 2009వ సంవత్సరంలో విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది, రైట్. అయితే పార్లమెంటు ద్వారా చట్టం చేసింది 2009 జూలై 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి ఆమోదించడం జరిగింది. 2009 జూలై 2న కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టానికి ఆమోదం అనేది ఇవ్వడం జరిగింది. అదే 2009 జూలై రెసిప్రోకల్గా తిప్పిచ్చేస్తే జూలై 20న రాజ్యసభ ఈ యొక్క చట్టానికి ఆమోదం ఇవ్వడం జరిగింది. రాజ్యసభ ఆమోదం లభించింది.
నెక్స్ట్ అదే 2009 ఆగస్టు 4వ తేదీన రాజ్యసభ ఎగువ సభ దిగువ సభ అయినటువంటి పార్లమెంటులో బిల్లు పెట్టి సో మూజువాని ఓటుతో అందరూ కూడా ఏకగ్రీవంగా విద్యా హక్కు చట్టం ఆమోదించడం జరిగింది. సో పార్లమెంట్ ఆమోదం ఈ విద్యా హక్కు చట్టానికి ఎప్పుడు వచ్చింది అంటే ఆగస్ట్ 4వ తేదీన. అదే 2009వ సంవత్సరం అదే ఆగస్టు నెలలో 26వ తేదీన ఈ విద్యా హక్కు చట్టం అనే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడం జరిగింది. ఆనాటి మన రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఉన్నారు. సో అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సో శ్రీమతి ప్రతిభా పాటిల్ సంతకం చేయడం జరిగింది ఆగస్ట్ 26వ తేదీన 2009. మరి అదే 2009 ఆగస్ట్ ఒక్కరోజు తరువాత 27వ తేదీన గెజిట్లో పొందుపరచడం జరిగింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని గెజిట్లో పొందుపరచడం జరిగింది. మరి ఆ గెజిట్ నంబర్ ఎంత అని అంటే 35/2009. 35/2009. సో అయితే ఈ యొక్క విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ 2009, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 దీన్ని ఏమని పిలవచ్చు అంటే ఆగస్టు చట్టం అని కూడా పిలవచ్చు. దీనిని ఆగస్టు చట్టం, ఈ ఆర్టీ యాక్ట్ 2009ని ఆగస్టు చట్టం అని కూడా పిలవచ్చు. ఎందుకు పిలవచ్చు? సో ఆగస్టు నెలలో రాష్ట్రపతి యొక్క ఆమోదం ఈ విద్యా హక్కు చట్టానికి లభించింది కాబట్టి ఈ యొక్క చట్టాన్ని ఆగస్టు చట్టం అని కూడా పిలవచ్చు. ఇది విద్యా హక్కు చట్టానికి సంబంధించిన నిర్మాణము. ఈ విద్యా హక్కు చట్టంలో 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక అనుబంధ షెడ్యూల్ అనేది పొందుపరచడం జరిగింది. సరే, ఇప్పుడు ఆ యొక్క స్ట్రక్చర్ని ఒకసారి, ఆ అధ్యాయాలన్నింటిని ఒక్కసారి చూద్దాం. ఆ 7 అధ్యాయాలు, మొట్టమొదటిది ఏంటి అంటే ఉపోద్ఘాతము, ఇంట్రడక్షన్. దీనిలో ఉండే సెక్షన్స్ ఏంటి అంటే 1-2 సెక్షన్లు. రెండవది ఏంటి అంటే ఉచిత ప్రాథమిక విద్యా హక్కు చట్టం. ఉచిత ప్రాథమిక విద్యా హక్కు చట్టం అంటే నేమ్, టైటిల్ అన్నమాట. దీనిని తెలియజేసేది 3, 4, 5. నెక్స్ట్ మూడవ అధ్యాయం ఏంటి అంటే సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు. ఇందులో ఉండే సెక్షన్లు ఏంది అని అంటే 6 నుంచి 11 సెక్షన్లు. 6, 7, 8, 9, 10, 11 సెక్షన్లు, 6 సెక్షన్లు ఉంటాయి. 4వ అధ్యాయం బడులు, టీచర్ల బాధ్యత. ఇక్కడ 12వ సెక్షన్ నుంచి 28వ సెక్షన్ దాకా ఉంటాయి. పెద్ద అధ్యాయం ఇది, 12 నుంచి 28 సెక్షన్స్. నెక్స్ట్ 5వది పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం, ప్రాథమిక విద్యను పూర్తి చేయుట. ఇందులో 2 సెక్షన్లు ఉంటాయి, 29, 30. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో ఈ అధ్యాయం మీద ప్రశ్న అడుగుతూ ఉన్నారు. పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం, ప్రాథమిక విద్యను పూర్తి చేయుట. నెక్స్ట్ 6వ అధ్యాయం బాలల హక్కుల సంరక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇందులో 4 సెక్షన్లు ఉంటాయి, 31, 32, 33, 34. ఇంకా ఇతరాలు అంటే మిస్లేనియస్, అదర్స్. ఇందులో 4 సెక్షన్లు ఉంటాయి, 35, 36, 37, 38. ఇది ఈ విద్యా హక్కు చట్టంలో ఉండేటటువంటి అధ్యాయాలు, సెక్షన్స్. ఓకే, రైట్. ఇందులో మనము ఒక్కొక్క అధ్యాయం తీసుకొని ఆ అధ్యాయంలో ఉండే ఒక్కొక్క సెక్షన్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. అయితే పేరు, పరిధి, అమల్లోకి వచ్చిన తేదీ, కొత్త కొత్త పదాలకి నిర్వచనాలు ఎక్కడ ఉంటాయి? 1వ అధ్యాయం 1-2 సెక్షన్స్లో. నెక్స్ట్ పిల్లలు ఉచితంగా పొందుతారని తెలియజేసేటి 3, 4, 5. తల్లిదండ్రులు కానీ ప్రభుత్వాలు కానీ, తల్లిదండ్రులు కానీ ప్రభుత్వాలు కానీ, తర్వాత ఆ ప్రభుత్వాలు కూడా స్థానిక ప్రభుత్వం కానీ సంబంధిత ప్రభుత్వం కానీ ఏం చేయాలో చెప్పేటివి ఎక్కడ ఉంటాయి? 6 నుంచి 11. నెక్స్ట్ బడులు, టీచర్లు 12 నుంచి 28. కరికులము, ఎవాల్యుయేషను, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఆ మీనింగ్ వచ్చే పాయింట్లన్నీ ఎక్కడ ఉంటాయి? 29, 30లో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బాలల హక్కులకు సంబంధించి ఎక్కడ ఉంటాయి? 31 నుంచి 38లో. ఈ బేసికల్ థింగ్ ఒక్కసారి దీని మీద అవగాహన ఉంటే ఈ సెక్షన్లు గుర్తుపెట్టుకోవడం ఈజీ. అధ్యాయం 1 ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఉపోద్ఘాతము. ఈ అధ్యాయం 1లో ఉండే సెక్షన్ 1 ఈజీ. చట్టం యొక్క పేరు, చట్టం యొక్క పరిధి, చట్టం అమల్లోకి వచ్చిన తేదీ, ఈ మూడింటిని గురించి తెలియజేసే సెక్షన్ ఏంది అంటే సెక్షన్ 1. ఈ చట్టం యొక్క పేరేంది? ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం. నెక్స్ట్ పరిధి. ఇది భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ మినహా మిగిలినటువంటి 27 రాష్ట్రాలలో
7 కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేయడం జరిగింది. ఇది దాని యొక్క పరిధి. సో దాని యొక్క బౌండరీ ఏంది అంటే ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో నెక్స్ట్ అమలు తేదీ 1వ తేదీ ఏప్రిల్ నెల 2010లో భారతదేశంలో అమలు చేయడం జరిగింది. సో అమలు తేదీ ఏది అంటే ఏప్రిల్ 1, 2010. కొంతమంది విమర్శకులు ఉచిత విద్యా హక్కు చట్టం బాగా అమలు కాదులే ఈ దేశంలో, అది ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫూల్ పథకం అని కొంచెం విమర్శించడం కూడా జరిగింది. కానీ భారతదేశంలో చాలా సమర్థవంతంగా అమలవుతున్నటువంటి ఒక చట్టం ఉచిత విద్యా హక్కు చట్టం. ఓకే, సో ఈ 3 అంశాల గురించి తెలియజేసే సెక్షన్ ఫస్ట్ సెక్షన్. ఈ సెక్షన్ 2లో ఈ యొక్క చట్టంలో ఉండేటటువంటి కొన్ని కొత్త పదాలకి నిర్వచనాలు లేదా అర్థాలు పొందుపరచడం జరిగింది. అవి ఏమేంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో చాలా ఇంపార్టెంట్, ఈ యొక్క ఏదో ఒక పదం ఇచ్చి అనగానేమి, విద్యా హక్కు చట్టం ప్రకారం బాలలు అనగా ఎవరు, విద్యా హక్కు చట్టం ప్రకారం బడి అనగా ఏంది, విద్యా హక్కు చట్టం ప్రకారము బలహీన వర్గాల పిల్లలు అంటే ఎవరు, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతికూల వర్గాల పిల్లలు అంటే ఎవరు, క్యాపిటేషన్ రుసుము అనగా ఏమి, ఇలా ప్రతి టెట్లో లేదా డిఎస్సిలో ఎక్కువ సార్లు ఈ ఏరియా మీద ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సంబంధిత ప్రభుత్వం అంటే ఏంది, రెలవెంట్ గవర్నమెంట్ అని అంటాం లేదా అప్రాప్రియేట్ గవర్నమెంట్ అని అంటాం. వెరీ ఈజీ. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ ఉండేటటువంటి కేంద్ర పాలిత ప్రాంతం, ఈ మూడింటిని కలిపి సంబంధిత ప్రభుత్వం అని అంటాం. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకి శాసనసభ ఉండదు, అంటే అసెంబ్లీ ఉండదు, అది కేంద్ర ప్రభుత్వమే ఆ పాఠశాలను నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి శాసనసభ లేనటువంటి కేంద్రపాలిత ప్రాంతం అంటే కేంద్ర ప్రభుత్వమే ఆ పాఠశాల నిర్వహిస్తుంది. ఓకే, సో ఢిల్లీ అక్కడ అసెంబ్లీ ఉంటుంది, బట్ కేంద్రపాలిత రాష్ట్రం. పాండిచ్చేరి అక్కడ శాసనసభ ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతం. అలా శాసనసభ ఉండే కేంద్రపాలిత ప్రభుత్వం, ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే సంబంధిత ప్రభుత్వం అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వం. మనకి తెలిసిందే, నగరపాలక సంస్థ, ఆ నగరపాలక సంస్థలోనే పురపాలక సంస్థ కూడా ఉంటుంది, గ్రామీణ పాలక ప్రభుత్వం. సో అంటే చూడండి, కార్పొరేషను, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ. సో ఈ రెండింటిని కలిపి లోకల్ బాడీస్ అని అంటాం, స్థానిక ప్రభుత్వం అని అంటాం. కాబట్టి ఈ ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ కానీ, జెడ్పీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా కార్పొరేషన్ స్కూల్స్ కానీ, మున్సిపాలిటీ స్కూల్స్ కానీ అన్నీ కూడా లోకల్ బాడీస్ కిందకు వస్తాయి, స్థానిక ప్రభుత్వం కిందకు వస్తాయి. కాబట్టి చూసేదానికి ఇవి గవర్నమెంట్ స్కూల్సే, ఇవి గవర్నమెంట్ స్కూల్స్లే, కానీ ఆ బైఫర్కేషన్, ఆ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సంబంధిత ప్రభుత్వ పాఠశాల అంటే నేరుగా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో కానీ, రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలో కానీ, కేంద్రపాలిత ప్రభుత్వ అజమాయిషీలో కానీ నేరుగా నిధులు వచ్చి నిర్వహిస్తూ ఉండేటివి. అలా కాకుండా లోకల్ బాడీస్, ఈ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అంటే మండల ప్రజా పరిషత్, ఇలాంటివన్నీ కూడా స్థానిక ప్రభుత్వం కిందకు వస్తుంది. ఇవి ప్రభుత్వాలు. నెక్స్ట్, ఈ యొక్క విద్యా హక్కు చట్టం ప్రకారము బాలలు అనగా ఎవరు? బాలలు అనగా ఎవరు? 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాల బాలికలు. సో 6 to 14 ఇయర్స్ ఉండేటటువంటి వాళ్ళని మనం బాలలు అని అంటాం. ఓకే, ఈ యొక్క విద్యా హక్కు చట్టం ప్రకారము 2 రకాల బాలలు ఉంటారు. ప్రతికూల వర్గాల బాలలు, బలహీన వర్గాల బాలలు. సో ప్రతికూల వర్గాల బాలలు అంటే ఎవరంటే ఎస్సీ, ఎస్టీ పిల్లలు మరియు విద్యాపరంగా, సామాజికంగా వెనకబడినటువంటి పిల్లలు. సో విద్యాపరంగా వెనకబడినటువంటి పిల్లలు 3 మాటలమ్మ. ఒకటి, ప్రతికూల వర్గాల పిల్లలు అంటే ఎస్సీ వర్గాలకు సంబంధించిన పిల్లలు, ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు మరియు విద్యాపరంగా, సామాజికంగా వెనకబడినటువంటి పిల్లలు. కాబట్టి ప్రతికూల వర్గాల పిల్లలు అనగా ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, వికలాంగులు, వీధి బాలలు, అనాథలు, బాల కార్మికులు, అదేవిధంగా ఇక్కడ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఇలాంటి పిల్లలందరూ కూడా ప్రతికూల వర్గాల పిల్లలు. నెక్స్ట్, బలహీన వర్గాల పిల్లలు. ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ఆదాయం కంటే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల పిల్లలను ఏమంటామంటే బలహీన వర్గాల పిల్లలు అని అంటాం. ఇక్కడ బీసీ క్యాస్ట్ కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇన్కమ్. సో ప్రభుత్వం నిర్ధారించిన ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉండే కుటుంబాల పిల్లల్ని బలహీన వర్గాల పిల్లలు అని అంటాం. ఇక్కడ సింపుల్ గా డెఫినేషన్ చూడండి. ఈ చట్టంలో బలహీన వర్గాల పిల్లలు అంటే ఎవరు? సో చట్టం అమల్లోకి వచ్చినప్పుడు వార్షిక ఆదాయం 60,000 కంటే తక్కువ ఉండేటటువంటి కుటుంబాల పిల్లలు. చట్టం వాళ్ళు ఎక్కడ నివసించాలి? గ్రామీణ ప్రాంతంలో. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి 60,000 అని పెట్టారు. నెక్స్ట్, అలానే
పట్టణ ప్రాంతంలో నివసిస్తుంటే వార్షిక ఆదాయం 75,000 కంటే తక్కువ ఉంటే ఆ కుటుంబాల పిల్లలందరూ కూడా బలహీన వర్గాల పిల్లలు. ఇది చట్టం అమల్లోకి వచ్చినప్పుడు. మరి ప్రస్తుతం దాన్ని ఎలా ప్రభుత్వం డిఫైన్ చేసింది అంటే, గ్రామీణ ప్రాంతంలో ఉంటూ వార్షిక ఆదాయం ₹1,00,000 కంటే తక్కువ ఉంటే ఆ కుటుంబాల పిల్లలు బలహీన వర్గాల పిల్లలు. అదే పట్టణ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే వార్షిక ఆదాయం 1.5 lakh 1.5 లక్ష కంటే తక్కువ కనుకుంటే ఆ కుటుంబాల పిల్లలు బలహీన వర్గాల పిల్లల కింద పరిగణించాలి. అధ్యాయం 1లోనే సెక్షన్ 2లో ఇంకా కొన్ని కొత్త పదాలు ఉన్నాయి. ప్రాథమిక విద్య అంటే ఏంది, లేదా ఎలిమెంటరీ విద్య అంటే ఏంది? సో చాలామంది ఇంకా పాత ఆ ఆలోచనతోనే, ఆ భావనతోనే 1 నుంచి 5వ తరగతి అంటారు. తప్పు. 1 నుంచి 8వ తరగతి వరకుని ఉండే ఈ తరగతులను మనము ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటాం. ఇంపార్టెంట్. సో 1st to 8th క్లాస్ దాకా ఉండే తరగతులను, 1 నుంచి 8వ తరగతి వరకు ఉండే తరగతులను ప్రాథమిక విద్య లేదా ఎలిమెంటరీ విద్య అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, క్యాపిటేషన్ రుసుము అంటే ఏంది? బడి ప్రకటించిన రుసుమా? కాదు. బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాలలో వచ్చే చందా, విరాళము, చెల్లింపులు ఇలాంటి వాటిని మనము క్యాపిటేషన్ ఫీజ్ అని అంటాం. అంటే ఒక ప్రైవేట్ పాఠశాల 8వ తరగతికి సంవత్సరానికి 20,000 ఫీజు అని చెప్పింది అనుకోండి. ఆ 20,000ని బడి చెల్లింపులు అని అంటాం. అంటే బోధనా రుసుము అని అంటాం. అది క్యాపిటేషన్ ఫీజు కాదు. మరి అది కాకుండా డొనేషన్ కట్టాలి, లేదా అడ్మిషన్ ఫీజు కట్టాలి, బిల్డింగ్ ఫీజు కట్టాలి, ఈ రూపంలో బుక్స్కి ఫీజు కట్టాలి, ఈ రూపంలో అదనంగా చెల్లింపులు చేస్తారే, వాటన్నిటిని మనం ఏమంటామంటే క్యాపిటేషన్ రుసుము అని అంటాం. సో నోట్ దిస్ పాయింట్. బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాలలో చెల్లించే విరాళము, చందా, చెల్లింపులు వీటిని మనం క్యాపిటేషన్ రుసుము అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, షెడ్యూల్ అంటే ఏంది? షెడ్యూల్ అంటే ఏంది? ఈ 38 సెక్షన్లు కాకుండా అదనంగా ఉండేటటువంటి అంశాలని షెడ్యూల్ అని అంటాం. ఆ 38 సెక్షన్లో ఉండే నిబంధనలు కాకుండా అదనపు టర్మ్స్ అండ్ కండిషన్స్ని, అదనపు ప్రమాణాలను ఏమంటామని అంటే షెడ్యూల్ అని అంటాం. ఓకే, ప్రకటన అంటే ఏంది? ప్రకటన అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అంశాలను ప్రకటన అని అంటాం. రైట్. సంరక్షకులు అంటే ఎవరు? సంరక్షకులు అంటే ఎవరు? తల్లిదండ్రుల్ని సంరక్షకులనే అంటాం. అదేవిధంగా దత్తత తీసుకుంటారే, ఆ దత్తతో ప్రైవేట్గా లేదా డబ్బులు పెట్టి కొనుక్కోవడము అట్లాంటివి కావు. సంరక్షకులు అంటే పేరెంట్స్, సో లేకపోతే గార్డియన్స్ అంటారే వాళ్ళు. అయితే ఆ గార్డియన్స్ అనేది న్యాయస్థానాల ద్వారా దత్తత తీసుకొని ఉండాలి వాళ్ళు. రైట్. మరి ఇంకా ఏంది అంటే, బడి అంటే ఏంది? బడి అంటే ఏంది? స్కూల్ అంటే ఏంది? విద్యా హక్కు చట్టం ప్రకారం బడి అంటే గుర్తింపు ఉండి ప్రాథమిక విద్యను అందజేసేది. ప్రాథమిక విద్యను అందజేయడం అంటే 1 నుంచి 8వ తరగతి దాకా, అంటే 1 నుంచి 5 దాకా అందజేసినా అది బడే, 1 నుంచి 8వ తరగతి దాకా అందజేసినా అది బడే. మరి 9, 10 ఈ చట్టం పరిధిలోకి రావు. 9, 10 తరగతుల గురించి ఈ చట్టం ప్రస్తావించలేదు. 14 సంవత్సరాల వరకు 8వ తరగతి వరకు ఉన్న వాటికే ఈ చట్టం వర్తిస్తుంది. అందువల్ల మనం ప్రతిసారి 6 to 14 years 1 to 8th క్లాస్ అని మెన్షన్ చేస్తూ ఉంటాం. ఓకే, రైట్. కాబట్టి బడి అంటే గుర్తింపు ఉండి ప్రాథమిక విద్యను అందించేటటువంటి దానిని మనం బడి అంటాం. మరి విద్యా హక్కు చట్టం ప్రకారం బడులు ఎన్ని రకాలు? బడులు 4 రకాలు. రైట్. అవి ఏంది అంటే, 1 సంబంధిత ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి బడులు. నంబర్ 1 ఎయిడెడ్ పాఠశాలలు. నెక్స్ట్ 3వది ఏంది అని అంటే అన్ఎయిడెడ్ పాఠశాలలు. వీటిల్ని మనం ప్రైవేట్ స్కూల్స్ అని కూడా అంటాం. ప్రైవేట్ స్కూల్స్ అని కూడా అంటాం. సో అన్ఎయిడెడ్ పాఠశాలలు. నెక్స్ట్ 4వది ఏంది అని అంటే ప్రత్యేక వర్గానికి సంబంధించినటువంటి బడులు. ఓకే, సో స్పెషల్ కేటగిరీ స్కూల్స్ అని అంటాం. విద్యా హక్కు చట్టం ప్రకారం బడులు ఎన్ని రకాలు? 4 రకాలు. ఏమేంటి అవి? సంబంధిత ప్రభుత్వం లేకపోతే స్థానిక ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి బడులు. ఎయిడెడ్ పాఠశాలలు అంటే ఏంది అంటే ప్రభుత్వం చేత ఆర్థిక సహాయం పొందుతూ నిర్వహించబడుతున్నటువంటి బడులను ఎయిడెడ్ పాఠశాలలు అని అంటాం. నెక్స్ట్, ప్రభుత్వం నుంచి ₹1 డబ్బులు తీసుకోకుండా ఒక వ్యక్తి
లేదా కొంతమంది వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు కలిసి ఒక పాఠశాలను స్థాపించుకొని రికగ్నేషన్ తెచ్చుకొని వారు ఆ స్కూల్ నడుపుతూ ఉంటే దాన్ని అన్ఎయిడెడ్ స్కూల్ లేదా ప్రైవేట్ స్కూల్ అని అంటాం. ఇంకా ఇక్కడ ఈ మూడు స్కూల్స్ కలిపి మనము సాధారణ బడులు అని అంటాం. ఈ మూడు స్కూల్స్ని ఏమంటామంటే జనరల్ స్కూల్స్ అని అంటాం. సాధారణ బడులు అని అంటాం. ఓకే, ఇంకా ప్రత్యేక వర్గానికి సంబంధించిన బడులు అంటే ఏంది అని అంటే అక్కడ రిజర్వేషన్ ప్రకారం కానీ లేదా టాలెంట్ టెస్ట్ అంటే ప్రవేశ పరీక్ష నిర్వహించి కానీ విద్యార్థులను చేర్చుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నవోదయ పాఠశాలలు. సో ఎగ్జామ్ పెట్టి ఎక్కువ మార్కులు వచ్చిన పిల్లలకి సీట్ ఇస్తారు. నెక్స్ట్ సైనిక పాఠశాలలు, కోరుకొండ సైనిక పాఠశాలని. సో ఈ సైనిక పాఠశాలకు కూడా ప్రవేశ పరీక్ష పెట్టి ప్రతిభావంతులను మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గురుకుల పాఠశాలలు ప్రవేశ పరీక్ష. తర్వాత కేంద్రీయ పాఠశాలలు సెంట్రల్ స్కూల్స్, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అక్కడ రిజర్వేషన్ ఉంటుంది, అంటే రిజర్వేషన్ ప్రకారం చేర్చుకోవడం జరుగుతుంది. కేజీబీవీలు కస్తూర్బా గాంధీ పాఠశాలలు. సో కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలలు, అక్కడ రిజర్వేషన్ మహిళలను, ఆడపిల్లలను మాత్రమే చేర్చుకోవడం జరుగుతుంది. రైట్. అలానే మోడల్ స్కూల్స్ ఎగ్జామ్ పెట్టి చేర్చుకోవడం జరుగుతుంది. అలానే కొన్ని మిషనరీ స్కూల్స్, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లేదా ముస్లిం మైనారిటీ స్కూల్స్, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ప్రత్యేక వర్గానికి సంబంధించిన బడులు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విద్యా హక్కు చట్టంలోని ఆ సెక్షన్స్ అన్నీ 1 నుంచి 38 సెక్షన్లు అన్నీ కూడా ఏ పాఠశాలలకు వర్తిస్తాయి అని అంటే ఈ సాధారణ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుంది, ప్రత్యేక వర్గానికి చెందిన బడులకు వర్తించద్దు. ప్రీవియస్ టెట్లో అడిగినటువంటి ప్రశ్న, విద్యా హక్కు చట్టం వర్తించని పాఠశాల అని అడిగాడు. విద్యా హక్కు చట్టం ఈ క్రింది ఏ పాఠశాలకు వర్తించదు అని అడిగడం. ఇవి 4 ఆప్షన్లో ఉండడం జరిగింది. మొదటి 3 అంటే గవర్నమెంట్ స్కూల్స్ని కానీ, ఎయిడెడ్ స్కూల్స్ని కానీ, ప్రైవేట్ స్కూల్స్ని కానీ జనరల్ స్కూల్స్ సాధారణ బడులు అంటాం. ఈ 3టికి చట్టం వర్తిస్తుంది. అయితే ఈ యొక్క ప్రత్యేక వర్గీకరణకు చెందినటువంటి బడికి చట్టం వర్తించదు. నోట్ దిస్ పాయింట్. ఓకే, రైట్. సో దీంతో మనకి ఏమైపోయింది అంటే అధ్యాయం 1 కంప్లీట్ అయిపోయింది, 1వ సెక్షన్ అయిపోయింది, 2వ సెక్షన్ అయిపోయింది. అయితే ఇంకొక మాట చివరగా, ఈ బడులు అయిపోయిన తర్వాత ఆవాస ప్రాంతం అనేది ఒకటి ఉంది, హ్యాబిటేషన్ అని. ఆవాస ప్రాంతం అంటే అర్థం ఏంటంటే విద్యార్థి నడవగలిగినంత దూరాన్ని ఆ ప్రాంతం అని అంటాం. విద్యార్థి నడవగలిగినంత దూరాన్ని ఆవాస ప్రాంతం, హ్యాబిటేషన్ అని అంటాం. ఓకే, రైట్. దీంతో అధ్యాయం 1 సెక్షన్ 1, 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అధ్యాయం 2. మరి ఈ అధ్యాయం పేరేంది అంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు. ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కు ఈ అధ్యాయం పేరు. ఈ అధ్యాయంలో ఏమేమి సెక్షన్స్ ఉంటాయి అంటే 3, 4, 5 ఈ 3 సెక్షన్లు ఉంటాయి. రైట్, చూడండి. ఈ అధ్యాయం పేరేంది అంటే టు ఫ్రీ అంటే కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ యాక్ట్. సో ఇక్కడ ప్రాథమిక హక్కు అని చెప్పాను. అదేంది ప్రాథమిక హక్కు అంటే ప్రాథమిక విద్యా హక్కు అని అర్థం. ఓకే, రైట్. సెక్షన్ 3 చూడండి ఒక్కసారి, పేరులోనే ఉందాం. అంటే అధ్యాయంలో నుంచి మనం సెక్షన్లు గుర్తుపెట్టుకుంటే ఈజీగా, అంటే ఎలాంటి విద్య? ఉచిత విద్య. కాబట్టి ఇక్కడ సెక్షన్ 3 ఏం చెప్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత విద్యను పొందే హక్కు కలిగి ఉంటారు. ఆ పేరే సెక్షన్. ఉచిత విద్యను పొందే హక్కు కలిగి ఉంటారు అని చెప్పే సెక్షనే 3వ సెక్షన్. మరి ఇంకొక విధంగా ఎలా అడగొచ్చు సార్ ఇదే సెక్షన్ని అంటే, బాలలు విద్య కోసం ఎటువంటి రుసుము చెల్లించని అవసరం లేదు. 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉచిత విద్య కోసం ఎటువంటి రుసుము చెల్లించని అవసరం లేదు అని తెలియజేసే సెక్షన్ ఏంది? సెక్షన్ 3. సో ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదన్నా ఉచితంగా విద్య పొందే హక్కు కలిగి ఉన్నారని ఒకటే మీనింగ్. కానీ ఎగ్జామ్లో ఇదేనా అడగొచ్చు. ఓకే, మరి ఇంకా సెక్షన్ 3 ఏం తెలియచేస్తుంది? ఓకే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. వికలాంగుల గురించి మనకి వికలాంగుల చట్టం 1996 ఉందాం. సో విద్యా హక్కు చట్టం ఎలా ఉందో 2010, ఆ వికలాంగుల చట్టం 1996లో వికలాంగుల కోసం ఒక చట్టం చేస్తున్నారు. ఆ చట్టంలో అధ్యాయం 5లో సెక్షన్ 2లో ఒక పాయింట్ ఉంది. ఏంది ఆ పాయింట్ అంటే వికలాంగులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ చట్టంలోనే ఉంది. ఓకే, సో దాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నా మీకు. కాబట్టి ఈ వికలాంగులకు కూడా ఉచిత విద్యను అందజేయాలి. వికలాంగుల చట్టం 1996
అధ్యాయం 5 సెక్షన్ 2 ప్రకారము వికలాంగులకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అందజేయాలి అని తెలియచేసే సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 3. నెక్స్ట్ అదే వికలాంగుల చట్టం 1996 తీవ్ర అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలకి ఇంటి వద్దనే విద్య, హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఇంటి వద్దనే విద్యను అందించాలి అంటే మండలానికి ఒక ఇద్దరిని ఐఆర్టీ కోఆర్డినేటర్లను నియమించి ఆ మండలంలో ఉండేటటువంటి తీవ్ర అంగవైకల్యం కలిగిన పిల్లల డేటాని సేకరించి ఆ పిల్లలకి వారంలో కొన్ని రోజులు ఆ పిల్లల ఇంటికే వెళ్ళి వాళ్ళకి ఉచిత విద్యను అందజేయాలి అనే పాయింట్ను కూడా సెక్షన్ 3లో మెన్షన్ చేశారు. కాబట్టి సెక్షన్ 3లో 1, 2, 3, 4 4 పాయింట్లు ఉన్నాయి. సింపుల్ థింగ్ చూడండి, పేరులోనే ఉచిత విద్య అని ఉంది ఇక్కడ, రైట్? కాబట్టి 6 నుంచి 14 సంవత్సరాలు కలిగిన బాలలకు ఉచిత విద్యను పొందే హక్కు ఉంది అని తెలియజేసే సెక్షన్ 3. ఓకే, మరి 6-14 సంవత్సరాల బాలలు విద్య కోసం ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు అని తెలియచేసే సెక్షన్ ఏంది? సెక్షన్ 3. నెక్స్ట్ వికలాంగులకు కూడా ఫ్రీ విద్య అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఉచిత విద్యను అందజేయాలి అని చెప్పే సెక్షన్ 3. కాబట్టి వికలాంగుల గురించి కూడా సెక్షన్ 3లో మెన్షన్ చేశారు. తీవ్ర అంగవైకల్యం కలిగిన పిల్లలకి ఇంటి వద్దనే విద్యను అందించాలి అని తెలియచేసే సెక్షన్ ఏంది అని అంటే అది కూడా సెక్షన్ 3. ఇది సెక్షన్ 3లో ఉండేటటువంటి అంశం. ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా దీని మీద ఈ 4 ఒకటి అడగాల్సింది. సెక్షన్ 4 అధ్యాయం 2 సెక్షన్ 4. ఓకే, ఇంపార్టెంట్. బడి బయట పిల్లలను గుర్తించి వాళ్ళను తిరిగి వారి వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి అని చెప్పే సెక్షన్ 4. బడి బయట పిల్లలు అంటే నెవర్ ఎన్రోల్డ్ వస్తారు, అస్సలు బడిలో చేరని పిల్లలు వస్తారు, చేరి 8 తరగతులు పూర్తి చేయకుండా 2వ తరగతిలోనో 5వ తరగతిలోనో 7వ తరగతిలోనో బడి మానివేస్తుంటారే డ్రాప్అవుట్స్, వాళ్ళు వస్తారు. సో నెవర్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్, డ్రాప్అవుట్స్ ఇద్దరిని కలిపి మనము అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అని అంటాం. అస్సలు బడిలో చేరని వాళ్ళు, చేరి మధ్యలో మానేసిన వాళ్ళు, వీళ్ళిద్దరిని కలిపి బడి బయట పిల్లలు అంటాం. సో బడి బయట పిల్లలను గుర్తించి వాళ్ళని తిరిగి ఒప్పించి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల్ని ఒప్పించి తిరిగి వాళ్ళని వారి వయస్సుకు తగినటువంటి తరగతిలో చేర్పించాలి. అంటే ఒక పిల్లవాడు 3లో బడి మానేశాడు, 2-3 ఏళ్ళు బడి బయట ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి మళ్ళీ 3లో వేస్తే ఏజ్ బారైపోద్ది. అందువల్ల వాడి వయస్సుకు తగినటువంటి తరగతిలో తిరిగి చేర్పించాలి అని చెప్పే సెక్షన్ 4. అయితే ఇలాంటి సందర్భంలో వాడు 2-3 ఏళ్ళు బడి మానేసినప్పుడు చదువు మర్చిపోతాడు. అంటే ఆ తరగతికి సంబంధించిన సామర్థ్యాలు లోపించి ఉంటాయి. అలా ఆ తరగతి సామర్థ్యాలు లోపించి ఉంటే ఆ పిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఏ పిల్లలకి? ఈ బడిలో డ్రాప్అవుట్స్ అయ్యి మళ్ళీ తిరిగి బడిలోకి తీసుకొచ్చిన ఈ పిల్లలకి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. కనీసము 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఇవ్వవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. ఇలా డ్రాప్అవుట్స్ని గుర్తించి మళ్ళీ తిరిగి వాళ్ళని వారి వయసుకు తగిన తరగతిలో చేర్పించేటప్పుడు 2-3 ఏళ్ళు వాళ్ళు బయట డ్రాప్అవుట్లుగా బడి ముఖం చూడకుండా ఉన్నప్పుడు ఆ నేర్చుకున్న 4 అక్షరాలు మర్చిపోతుంటారు. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ 5లో చేర్పిస్తే ఆ 5 నేరుగా చదవలేరు వాళ్ళు ఈ పిల్లలతో సమానంగా. అలాంటి పిల్లలకి కనీసం 3 నెలల నుంచి గరిష్టంగా 2 సంవత్సరాల వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పిల్లల కోసము ఎన్ఆర్బిసి, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్, ఆర్బిసి రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సెస్ కూడా ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జ్ కోర్సెస్ ద్వారా ఈ పిల్లలకి ఆ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చదవడం రాయడం నేర్పించిన తర్వాత మళ్ళీ తీసుకొని పోయి స్కూల్లో చేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఆ తరగతి సామర్థ్యాలు లోపించి ఉన్న పిల్లలకి 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ 3వ పాయింట్. ఇలాంటి సందర్భంలో ఒకవేళ స్టూడెంటు నేను 5వ తరగతి చదవలేను, నేను 3 అయితేనే వస్తాను బడికానంటే విద్యార్థి కోరిక మేరకు వయసు కంటే చిన్న తరగతిలో కూడా చేర్చుకోవచ్చు. ఎవరి కోరిక మేరకు? విద్యార్థి యొక్క కోరిక మేరకు వయసు కంటే తక్కువ అంటే చిన్న తరగతిలో కూడా చేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ప్రయారిటీ వయసుకు తగిన తరగతిలో చేర్చుకోవాలి. అలాంటప్పుడు పిల్లవాడు మర్చిపోయి ఉంటే చదువు వాడికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి మళ్ళీ చదవడం రాయడం నేర్పించాలి. ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ ఆ పిల్లవాడు భయపడి నేను 3వ తరగతిలో అప్పుడు చదువు మానేసా, మళ్ళీ 3 అయితేనే నేను వస్తా, 5 అయితే నేను చదవలేనని మొండికేస్తే ఏదో అంటారే. కాబట్టి అసలు రాకుండా బయటికి వెళ్ళిపోయేదానికి ఏదో తరగతిలో చేరతానన్నాడు కదా, వాడికి ఇష్టం వచ్చిన తరగతిలోనే తీసుకొని వచ్చి చేర్పియాలి. కాబట్టి విద్యార్థి కోరిక మేరకు వయసు కంటే చిన్న తరగతిలో కూడా చేర్చుకోవచ్చు.
నెక్స్ట్ ఇలాంటి సందర్భంలో వయసుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు ఉచిత విద్యను అందజేయాలి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, వయసుతో సంబంధం లేకుండా ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు సో ఉచిత విద్యను అందజేయాలి. అంటే 10 ఏళ్ల పిల్లవాడు యాక్చువల్గా ఏజ్ ప్రకారం 5లో ఉండాలి. వాడు నేను 3 అయితేనే బడికి వస్తానని మొండికేశాడు. పేరెంట్స్ కూడా అయ్యా వాడు కష్టం అంటాయా, బడి చదవలేడంట, 3 అయితే వస్తాడంట అంటున్నారు. 3లో చేర్చుకోవాలి. అలాంటప్పుడు వాడికి 10 ఏళ్ళకి 3వ తరగతి కాబట్టి 8వ తరగతి 14 ఏళ్ళకి అయిపోదు, 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో 8వ తరగతి అయిపోద్ది. మన ఉచిత విద్యా హక్కు చట్టం ప్రకారం 14 ఏళ్లే కదా అని వాడిని 5లోనో 6లోనో బయటికి పంపించకూడదు. కాబట్టి చిన్న తరగతిలో చేర్చుకున్న సందర్భంలో అటువంటి పిల్లలకి వయసుతో సంబంధం లేకుండా 8వ తరగతి పూర్తయ్యేంత వరకు ఉచిత విద్యను అందజేయాలి అని చెప్పేటటువంటి సెక్షన్ ఏంది అంటే 4వ సెక్షన్. ఓకే రైట్. కాబట్టి 4వ సెక్షన్లో 4 అంశాలు ఉన్నాయి. చూడండి, ఒక్కసారి అడుగుతాను, చెప్పండి. రైట్. బడి బయట పిల్లలను గుర్తించి వారి వయసుకు తగిన తరగతిలో తిరిగి బడిలో చేర్చాలని చెప్పే సెక్షన్ 4. రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం చూడండి. మరి అలా బడి బయట పిల్లల్ని తిరిగి చేర్చుకునే సందర్భంలో ఆ తరగతి యొక్క సామర్థ్యాలు ఆ పిల్లలలో లోపించి ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఎంతకాలం ఇప్పించాలి? ప్రత్యేక శిక్షణ 3 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఇప్పించాలి. విద్యార్థి కోరిక మేరకు ఏ తరగతిలో కూడా చేర్చుకోవచ్చు, వయసు కంటే తక్కువ తరగతిలో కూడా పిల్లవాడిని చేర్చుకోవచ్చు. ఓకే. మరి పెద్ద వయసు నుండి చిన్న తరగతిలో చేర్చుకున్నప్పుడు ఎన్నో తరగతి పూర్తయ్యేంత వరకు వాడికి ఉచిత విద్యను అందజేయాలి. ఈ చట్టం ప్రకారం వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి పిల్లల్ని 8వ తరగతి ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు చేర్చుకోవాలి. వెరీ గుడ్. ఇది 4వ సెక్షన్. ఇంకా ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క 2వ అధ్యాయంలో చివరి సెక్షన్ 5వ సెక్షన్. 5వ సెక్షన్ ఒక్కసారి చూడండి, ఈజీ ఇది. బదిలీ కోరుకునే హక్కు పిల్లవాడికి ఉంటుంది. సో విద్యార్థి ఎప్పుడైనా మన బడిలో నుంచి టీసీ తీసుకొని వాడికి అవకాశం ఉన్న అనుకూలమైన బడికి చేరవచ్చు. విద్యార్థి ఎప్పుడైనా వేరే స్కూల్లో టీసీ తీసుకొని మన బడిలో చేరవచ్చు. ఓకే. కాబట్టి ప్రధానోపాధ్యాయుడు కానీ, అక్కడ ఉపాధ్యాయులు కానీ, అధికారులు కానీ మధ్యలో టీసీ ఇవ్వం, మేము మధ్యలో చేర్చుకోము అంటే ఈ చట్టం ప్రకారము శిక్ష పడుతుంది. సో నేరం చేసినట్టే. అటు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పిల్లవాడు ఎప్పుడు వచ్చినా టీసీ తీసుకొని వస్తే బడిలో చేర్చుకోవాలి. పిల్లవాడు ఎప్పుడు అడిగినా టీసీ ఇచ్చి ఇంకొక పాఠశాలలో చేరేదానికి ఆ యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు సహకరించాలి. అలా టీసీ ఇవ్వడంలో కానీ పిల్లవాడిని బడిలో చేర్చుకోవడంలో కానీ జాప్యం చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయుని మీద లేదా ఉపాధ్యాయుని మీద లేదా అధికారుల మీద ఈ చట్ట పరిధిలో శిక్షింపబడడం జరుగుతుంది అని తెలియచేసేటటువంటి సెక్షన్ ఏంటి అంటే 5వ సెక్షన్. బట్ నోట్ దిస్ పాయింట్, అన్ఎయిడెడ్ పాఠశాలలు లేదా ప్రైవేటు పాఠశాలలకు ఈ సెక్షన్ వర్తించదు. అంటే ప్రైవేటు పాఠశాలలో మధ్యలో టీసీ ఇచ్చేసి అని అడిగినప్పుడు వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కడితేనే వాళ్ళు టీసీ ఇస్తారు. నెక్స్ట్, ప్రైవేట్ పాఠశాలలో మధ్యలో పోయి నేను చేర్చుకోనంటే వాడి ఇష్టం. వాడి దగ్గర ఖాళీ ఉంటే, అడ్మిషన్ ఉంటే చేర్చుకోవచ్చు. అడ్మిషన్ లేకపోతే అయ్యా నా దగ్గర క్లాస్కి 30 మందినే చేర్చుకునే రూల్ ఉంది, 30 మంది అయిపోయారు నువ్వు వచ్చిన క్లాస్కి, ఇప్పుడు మళ్ళీ చేర్చుకుంటే మిగతా పేరెంట్స్ నా మీద నువ్వు మాట తప్పావని అంటారు అని చేర్చుకోకపోవచ్చు. అంటే ఈ సెక్షన్ ఏ పాఠశాలకు వర్తించదు అంటే అన్ఎయిడెడ్ పాఠశాలలు లేదా ప్రైవేట్ పాఠశాలకు వర్తించదు. సో మిగిలినటువంటి సంబంధిత ప్రభుత్వ పాఠశాలలకి తర్వాత ఎయిడెడ్ పాఠశాలలకి ఈ సెక్షన్ కూడా వర్తిస్తుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలకే ఈ సెక్షన్ వర్తించదు. ఓకేనా? క్లియర్. రైట్. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్, ప్రత్యేక వర్గీకరణ బడులు ఉన్నాయి కదా సార్, వాటి కథ ఏంది? అసలు వాటికి ఏ సెక్షన్ వర్తించదు, వర్తించేది ఈ సాధారణ బడులకు మాత్రమే. కాబట్టి ఇక్కడ ప్రత్యేక బడులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.